ప్లాన్ ప్రకారమే చేసినట్టుంది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లు తొలగించేందుకు వినియోగించారని, ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టుగా ఉందని సీజేఐ మండిపడ్డారు. లాంగ్వేజ్ చూసి ఎందుకు చర్యలు చేపట్టారు, అసలు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తీవ్ర దుమారం రేపిన కంచగచ్చిబౌలి భూముల కేసుకు సంబంధించిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జీలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరగగా ప్రభుత్వ తరపున సీనియర్ న్యాయవాది సింఘ్వి వాదనలు వినిపించారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక తొలి విచారణగా ఈ కేసును విచారించిన జస్టిస్ గవాయ్తో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసినారు. జడ్జి గారు చెప్పింది ఏంటంటే, ఎట్లున్నట్టు చెట్లు ఎట్లా నరికినారో అట్లా చెట్లు పెట్టాలి, మీరు ఎస్యూలో పర్యావరణాన్ని మీరు ఏ రకంగా హాని చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు గవాయ్ గారు సీరియస్ అయ్యారు తెలంగాణ ప్రభుత్వం మీద. సిఎస్ని కూడా అప్పుడు ఎవరైతే ఉన్నానో ఆ సిఎస్కి శిక్ష తప్పదు అనేటట్టు కూడా చెప్పారు. ఎందుకంటే పర్యావరణానికి, ప్రజలకి, అక్కడ విద్యార్థులకి కొంతమంది కేసులు లోపల ఉన్నారు, అందరికి ఇబ్బంది పెట్టారు. మీరు ముందు మొత్తం ప్లాన్ ప్రకారమే చేసినట్టుందని చెప్పేసి జడ్జి గారికి అర్థమయ్యి ఆయన సీరియస్ అయిపోయాడు.